నమస్తే. తెలంగాణలో ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టాడు. అతను ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్నాడు. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో అతనికి ఒక ఐడియా వచ్చింది. ఈజీగా మనీ ఎలా సంపాదించాలి అనే దాని మీద రకరకాలుగా వ్యూహాలు రచించాడు. చివరకు ఏసీబీ అధికారిగా అవతారమెత్తాడు. నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి వ్యక్తి మల్లేష్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో అతనికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో దీని మీద చర్చించి ఒక రకమైనటువంటి టీంని ఏర్పాటు చేశాడు. ఇలాంటి సందర్భంలో ఈ మల్లేష్కు అసిస్టెంట్గా అనిల్ కుమార్ అని చెప్పి టీవీ మెకానిక్, అతను కూడా అతని స్నేహితుడే. ఇద్దరూ కలిసి రంగంలోకి దిగారు. ఇక ప్రత్యక్ష కార్యాచరణ మొదలుపెట్టారు. ఇతను పోలీస్ అవ్వటంతో కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆయన పనిచేసేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారి వివరాలు సేకరించాడు. సేకరించిన తర్వాత ఈ అనిల్ కుమార్తో ఫోన్లు చేయించడం మొదలుపెట్టాడు. మేము ఏసీబీ నుంచి మాట్లాడుతున్నాం, మీ మీద ఇలా ఆరోపణ వచ్చింది, మరేంటి, ఇదిగో మా సార్ మాట్లాడతారట అని ఈ అనిల్ కుమార్ మల్లేష్కి ఫోన్ ఇస్తాడు. ఇక మల్లేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. బాబు ఇదిగో నీ మీద ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి, ఫిర్యాదులు కూడా వచ్చాయి, మరేంటి విషయం ఏంటి అని. ఇంకా సార్ అది కాదు సార్, ఇది కాదు సార్, ఏదో చూడండి, పిల్లల్లో గలవండి, కుటుంబం ఉంది, ఫ్యామిలీ ఉంది, నా మీద ఆధారపడి నా తల్లిదండ్రులు కూడా నా దగ్గరే ఉంటారు, ఇది ఇలాంటి సందర్భంలో ఉద్యోగం పోతే మేమంతా రోడ్డున పడాలి అని చెప్పి అవతల వ్యక్తి ఇతనితో మాట్లాడతాడు. ఇక మల్లేష్ అనే వ్యక్తి మొదలు పెడతాడు. మరి కేసు లేకుండా చేయాలన్నా, నీ మీద రైట్స్ చేయకుండా ఉండాలంటే ఇంత అవుతుంది, దాన్ని 50,000 నుంచి 1,00,000 ఆ స్థాయిని బట్టి. గ్రామ కార్యదర్శి అయితే ఒక రేటు, పంచాయతీ డిపార్ట్మెంట్లో ఒక రేటు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులు అయితే ఒక రేటు, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లాబ్ పెట్టేశాడు. ఇలాంటి సందర్భంలో వసూళ్ళకి ఇద్దరు వెళ్తారు. ఒక్కొక్క సమయంలో ఈ మల్లేష్ స్నేహితులను పంపిస్తాడు. దానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో అయితే ఫోన్పేలు, గూగుల్ పేలు, చూడండి ఎంత మెదడుకు పదును పెట్టాడో ఈ మల్లేష్ అనేది మనం అర్థం చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఒక రకమైనటువంటి కన్నింగ్ నేచర్ అనేది ఉంటుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మీద అనట్లా, కాకపోతే ఏంటంటే వారు పనిచేసే విధానాన్ని బట్టి వారు రకరకాల వ్యక్తులను విచారిస్తారు, అనేక కేసులు చూస్తారు కాబట్టి ఒక రకమైనటువంటి నేచర్ కలిగి ఉంటారు. అలా అని చెప్పి పోలీసు వ్యవస్థని, పోలీసులు అందరూ కూడా ఇలాగే ఉంటారని మా ఉద్దేశం కాదు. కాకపోతే మల్లేష్ మాత్రం దాన్ని ఆసరాగా చేసుకుని ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డాడు. లక్షల్లో డబ్బులు వసూలు. ఇలాంటి సందర్భంలో తాజాగా తెలంగాణలో ఒక స్కామ్ బయటపడింది, గొర్రెల స్కామ్. దానికి సంబంధించి మహబూబ్ నగర్లో ఒక అధికారిని కూడా దాని మీద విచారించారు. విచారించినటువంటి క్రమంలో ఆ విషయం తెలుసుకున్నటువంటి మల్లేష్ అతను నెంబర్ సంపాదించి మేము ఏసీబీ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి అతని దగ్గర నుంచి తాజాగా 2 లక్షలు లాగేశారు. ఇలాంటి సందర్భంలో అనేక మందిని టార్గెట్గా చేసుకొని అక్కడ కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తాడు ఈ మల్లేష్. ఎవరి మీదైతే అవినీతి ఆరోపణలు వస్తున్నాయో దాని మీద గ్రౌండ్ వర్క్ కూడా చేస్తాడు. అతను మామూలుగా అయితే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, ఆ ఉద్యోగంతో పాటు ఈ ఉద్యోగం కూడా అదేమో అసలు, ఇదేమో నకిలీ. ఇలాంటి సందర్భంలో తాజాగా ఈ వ్యవహారం ఎలా బయటపడిందంటే అనిల్ కుమార్ అలాగే మల్లేష్ ఈ డబ్బులు పంచుకునే విషయంలో ఇద్దరి మధ్య కాస్త గొడవ జరిగింది, వివాదం చోటు చేసుకుంది. ఇలాంటి సందర్భంలో అనిల్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఈ మల్లేష్ అసిస్టెంట్గా పెట్టుకున్నాడో, ఈయనైతే ఏసీబీ డిఎస్పీ అయితే ఈయన ఏసీబీలో సిఐ, అలా కలరింగ్ ఇచ్చేవాళ్ళు బయట.
ఇలాంటి సందర్భంలో ఒక కారు అద్దెకు తీసుకోవటం, దాన్ని నీట్‌గా చేయటం, పోలీసుల్లాగా బిల్డప్ ఇవ్వడం. ఎలాగో పోలీసే కాబట్టి ఎలా వ్యవహరించాలో, ఎలా మాట్లాడాలో అన్నీ తెలుసు కాబట్టి మల్లేష్‌కి చాలా ఈజీ అయిపోయింది. ఇటువంటి సందర్భంలో పంపకాల విషయంలో వివాదం. ఇలాంటి నేపథ్యంలో వచ్చింది గొడవ. విషయం బయటకొచ్చింది. వచ్చిన తర్వాత మొత్తానికైతే పోలీసులకి చేరింది. దీని మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు. తాజాగా వీరు చేసినటువంటి అక్రమాలు ఏసీబీ అధికారులని చెప్పి ఎక్కడెక్కడ ఎవరి దగ్గర నుంచి ఎంతెంత లాగారో అంత మొత్తం కూపీ లాగేశారు. ప్రస్తుతం అయితే అరెస్ట్ చేశారు, జైల్లోకి పంపించారు పోలీసులు. అయితే వీరి వెనుక ఇంకా ఉన్నటువంటి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ స్థానికంగా సమాచారం ఇవ్వటానికి కొంతమందిని పెట్టుకున్నారు. ముఖ్యంగా నల్గొండ, మహబూబ్నగర్ ఈ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువగా వీరి యొక్క కార్యాచరణ ఉండేది. సో ఇలాంటి సందర్భంలో తెలంగాణలో ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో ఒక అక్రమం, అవినీతి అనేది బయటపడుతుంది. మొత్తానికి ఈ మల్లేష్ వ్యవహారంతో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏసీబీలో ఈయన ఉద్యోగం కూడా పోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.